హలో అండి. మీ ఆస్మా ట్రీట్మెంట్ ఇన్‌హేలర్‌తోనే ఆగిపోతుందా? ఇన్‌హేలర్ కాకుండా ఆస్మాలో చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. ట్రిగ్గర్స్ కానీ, ఫుడ్ గానీ. నేను ఈ వీడియో సిరీస్‌లో ఆస్మా న్యూట్రిషన్ సిరీస్‌లో ఫుడ్ గురించి ఓన్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ కూడా ఓన్లీ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానీ, ఎంసీటీస్ కానీ ఇట్లాంటివి ఓన్లీ ప్రూవెన్ స్టడీస్ నుంచి మాత్రమే తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఈ సిరీస్‌లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే గట్ లంగ్ యాక్సిస్ ఆస్తమాలో ఎలా పనిచేస్తుంది అంటే పొట్టకి ఊపిరితిత్తులకు ఎలాంటి సంబంధం ఉంటుంది, మనం తినే ఫుడ్స్ ఊపిరితిత్తులను ఎలా ప్రభావం చూపిస్తాయి, పెరుగు ఆస్తమాలో తీసుకోవచ్చా లేదా, యాపిల్ పీల్ చేసుకోకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దాంతోపాటు ఆస్తమాలో ఎలాంటి నూనెలు వాడితే మంచిది, ఏవి మంచి నూనెలు ఏవి చెడు నూనెలు, ఈ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు పాడవుతూ ఉంటాయి కదా, అది రిపేర్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆస్తమాలో ఉండే ఆయాసం అది రిలీవ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ ఉపయోగపడుతుంది, అల్లం పసుపు ఇలాంటివి మందులాగా మనకి ఆస్మాలో ఎలా పనిచేస్తాయి, ఇవి ఒకటే కాకుండా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆస్మాలో ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ ఈ వీడియో సిరీస్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.